ఇచ్చాం, కాలువల పూడిక తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నేను ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 1997లో సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం. ఎందుకంటే ఎక్కడికక్కడ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, భాగస్వామ్యం ఉండాలి. రైతుల్లోనే సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి మీకందరికీ నీరిచ్చే బాధ్యత ఆ రోజు నుంచే ప్రారంభించాం. రైతులు కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడే ఇక్కడ ఒక రైతు చెప్పాడు, ఒకప్పుడైతే నేను వచ్చేవాడిని అనంతపూర్కి. వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు అంటే 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంటలు వచ్చేటివి కాదు, నీళ్లు కూడా సరిగా ఉండేటివి కాదు. ఒకసారి అందరూ అడిగారు, కనీసం వేరుశనగ పంట వేస్తున్నాం, మాకు ఇబ్బందులు ఉన్నాయి, కనీసం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, కనీసం పెట్టుబడి ఖర్చులు విత్తనాలకన్నా ఇచ్చే బాధ్యత తీసుకోమంటే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ ప్రారంభించింది ఈ అనంతపురం జిల్లా నుంచి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. తమ్ముళ్ళో మీరు కూర్చోవాలి. ఆ మధ్యలో ఉండే 10 మంది కూర్చుంటే వెనకాల కనపడొస్తుంది. సిడౌన్, అందరూ కూర్చోవాలి. మీరు మధ్యలో ఉండేవాళ్ళు లేసి వెనకాల వాళ్ళు ఏం కావాలి? కూర్చోండి, అక్కడ ఉండేవాళ్ళందరూ కూర్చోండి, అటు పక్కకు రండి. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే, ఈ అనంతపూర్కి వచ్చినప్పుడే డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. నీళ్లు సద్వినియోగం చేసుకోవాలని 1 ఎకరాకు వాడే నీళ్లు 2.5 ఎకరాలకు వాడుకునే అవకాశం వస్తుందని మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం, డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. ఆ రోజు నేను ఒకటే మాట చెప్పాను, అది పెట్టుకునే శక్తి రాయలసీమలో లేదు కాబట్టి 100కి 90 రూపాయలు నేనే సబ్సిడీ ఇచ్చి 90%తో డ్రిప్ ఇరిగేషన్కి సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ తెలుగుదేశం ప్రభుత్వం. నేను ఎప్పుడో మీరు చూస్తే జాతీయ స్థాయిలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మైక్రో ఇరిగేషన్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చాను. అదే ఈరోజు దేశంలో ఒక ఆదర్శం, దాన్ని అందరూ ఫాలో అయ్యే పరిస్థితి వచ్చారు. ఈరోజు మైక్రో ఇరిగేషన్లో మీరు చూస్తే దగ్గర ఈ సంవత్సరం 1,26,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ పెట్టాం. దేశంలో నెంబర్ 1గా మనం ఉన్నాం. 1030 కోట్లు ఒక్క మైక్రో ఇరిగేషన్కి మనం పెట్టుబడులు పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే హార్టికల్చర్ రాయలసీమలో ఉంది. 63% పంటలకి మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. దీనివల్ల ఈరోజు మనందరికీ దేశంలో నెంబర్ 1గా ఉన్నాం. నేను ఒకటే మీకు ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మైక్రో ఇరిగేషన్ వల్ల, డ్రిప్ ఇరిగేషన్ వల్ల